హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక స్నాక్ ఐటెం చూపిస్తున్నానండి. అటుకుల మిక్చర్ అండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అటుకులు తీసుకున్నాను. నెక్స్ట్ పావు కప్పు పల్లీలు, పావు కప్పు పుట్నాల పప్పు, హాఫ్ స్పూన్ జీలకర్ర, ఆయిల్ ఒక 2-3 స్పూన్స్ పడుతుందండి. పచ్చిమిర్చి 2, కొంచెం కరివేపాకు, టేస్ట్ సరిపడా కారం, అలాగే సాల్టు, పావు స్పూన్ పసుపు కావాలండి. దీంట్లో ఈ పచ్చిమిర్చి, ఒక అర స్పూను జీలకర్ర, వాటికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. టేస్ట్కి సరిపడా వేసుకుని 3 మెత్తగా పేస్ట్లా కొట్టుకోవాలి. ఇదిగోండి, మరీ పేస్ట్లా కాకుండా ఇలా కొట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు స్టవ్ వెలిగించాక ఇలా మందంగా ఉన్న ఒక బాండీ పెట్టుకోవాలండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి అటుకులు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇలాగా క్రిస్పీగా అయ్యేలాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా క్రిస్పీగా అవ్వాలండి, అయ్యేలాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇవి ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత పుట్నాల పప్పు వేసుకోవాలండి. ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా వేగిన తర్వాత ఇందాక మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాం చూడండి, పచ్చిమిరకాయలు, జీలకర్ర, సాల్ట్, అది కూడా వేసుకుని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇదిగోండి, పచ్చిమిరకాయ పేస్ట్ వేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పావు స్పూను పసుపు వేసుకోవాలండి. కారం వాళ్ళ టేస్ట్ సరిపడా వేసుకోవాలండి. నేను కొంచెమే పావు స్పూనే వేస్తున్నాను, కొంచెం ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు కూడా కావాలంటే వేసుకోవచ్చండి. ఇదిగోండి, ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాం కదండి, ఈ అటుకుల్లో ఈ ఫ్రై చేసినవన్నీ వేసేసి కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ చూసుకునండి, సరిపోతే వేసుకోవాలి. కొంచెం తక్కువైంది, వేస్తున్నాను. మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. ఇదిగోండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే అటుకుల మిక్చర్ రెడీ అయ్యింది. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది.